నా పేరు ప్రసాద్ బాబు. ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము. గతంలో మా మిత్రుడు చెప్పినట్టు నాసిరకం అక్కడ కాలువ పనులు జరిగేటప్పుడే నాసిరకంగా జరుగుతున్నాయని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నాసిరకం పనులు జరుగుతున్నాయని చెప్పేసి మా మిత్రులు పోయి చూసినందువల్ల అధిక నీరు ఎక్కువ రావడం వల్ల అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడి ఆ యొక్క గండు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా యొక్క తపన. ఆ యొక్క గండి పడడం వల్ల పంట పెట్టుకున్న పంటలు నాశనం అయిపోతాయని చెప్పేసి రైతుల గోడలు చూడలేక మా మిత్రులు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య తరఫున వాళ్ళ దగ్గరికి వచ్చి మొర పెట్టుకోవడం జరిగింది. అందులో ఒకటి, ఈ యొక్క కలెక్టర్ గారికి ప్రజా సంఘాల తరఫున మేము 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు అక్కడ నాసిరకం పనులు జరుగుతున్నాయా అని చెప్పేసి మొర పెట్టుకుని 3 పిటిషన్లు ఇచ్చినా కూడా స్పందించకపోవడము చాలా విడ్డూరంగా ఉంది ఇది. అందుకనే దయచేసి ఇప్పుడు కూడా మా మిత్రులు వేదన ఏమంటే, పారుతున్న నీటి కాలంలో అధిక శాతం ఎక్కువైపోయి ఆ యొక్క నీటి శాతం ఎక్కువైపోయి ఆ పొరల ద్వారా భూమిలోకి నీళ్లు ఇంకిపోవడం వల్ల ఆ యొక్క రంధ్రాలు పడే అవకాశం ఉందన్నమాట. ఆ రంధ్రాలు పడడం వల్ల పెట్టుకున్న పంట నష్టమైపోతుంది. ఆ రోజు రైతుల గోడులు ఎవరు చూడలేరని చెప్పేసి మా తపన, మా బాధ. అందుకనే ఆ యొక్క నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుంటూ ఆ యొక్క కాంట్రాక్టర్ గారి బిల్లులు కూడా ఆఫ్ చేస్తే ఆ యొక్క కాంట్రాక్టర్ గారి బిల్లు రాకోకుండా ఆఫ్ చేయాలని చెప్పేసి మా వేదన, మా బాధన. అంతకుమించి ఇంకా ఏదో మేము ఉన్నది లేదు ఉన్నట్టుగా చెప్పడానికంటూ మాకు ఇది లేదు. దయచేసి చెప్తున్నాం, ఆ పనులు చేసిన కాంట్రాక్టర్ గారిని మీరు పిలిపించుకొని నాసిరకమైన పనులు జరిగినాయా లేదా అని చెప్పేసి మా మిత్రులు చెప్పినంత వివరించి ఆ కాంట్రాక్టర్ గారి పైన చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్ వచ్చే బిల్లులు కూడా ఆపి దానికి రైతులకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి మా ఆశ, మా కోరిక. ఇట్లు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మా వేదన, మా యొక్క బాధ.